మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. రీసెంట్గా మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది, తుది ఫలితాలను. మరి ఆ ఫలితాల్లో మీ అందరికీ తెలిసి ఒక వీడియో అయితే వైరల్ అవుతుందని, ఒక గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు ఐపీఎస్గా ఎంపిక కావడం అనేది మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. సో మరి ఆ యువకుడి గురించి మనకు ఈనాడులో కూడా ఒక వార్త ప్రధానంగా ప్రచురించబడింది, బీరప్ప గురించి. మీరు చూడండి, ఎంత సాధారణంగా సింపుల్ వ్యక్తిగా, ఎంత అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మరి ఎలా కైవసం చేసుకున్నాడో మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఉద్దేశంతో మరి దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. గొర్రెల కాపరి అబ్బాయి ఐపీఎస్ అంటే ఒక టైటిల్ అయితే అదిరిపోతుంది. మీకు తెలుసు, ఇక్కడ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 551వ ర్యాంకును కైవసం చేసుకున్నటువంటి ఈ యువకుని చూడండి, ఎంత పట్టుదల, ఎంత కృషి ఉంటే మరి ఈ విజయం సాధ్యమవుతుంది. గతేడాది సెప్టెంబర్లో యూపీఎస్ ఆయన ఏం చెప్తున్నాడు, మెయిన్స్ ఫలితాల్లో నా పేరు కనిపించింది, చాలా ఆనందం వేసింది. కానీ ఏదో ఒక ఆందోళన నన్ను వెంటాడింది. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడాలి, అది నా వల్ల కాదనుకొని ఇంటర్వ్యూ మానేసి వచ్చే ఏడాది ప్రయత్నిద్దామని అనుకున్నా. అప్పుడు నా ఫ్రెండ్ ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళా. నాకు వచ్చిన ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది అని ఎట్లా చెప్పగలుగుతున్నట్టు చూడండి. అంటే సాధారణంగా మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏమనుకుంటారంటే, ఇంటర్వ్యూకు ఎంపిక అయితే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చేయాలి, మరి ఇంగ్లీష్ ఫోబియా అనేది వెంటాడుతుంది. కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న దానికి ఇదే స్ఫూర్తి అండి. మీరు ఇక్కడ గమనించండి, ఆయన కూడా అలాగే భయపడ్డాడు. మరి ఇంటర్వ్యూకి వెళ్ళలేనంటే ఫ్రెండ్ నిశాంత్ తీవ్రంగా మందలించాడు. వాళ్ళు ఏమడిగినా భయపడకుండా మరాఠీ లేదా కన్నడంలో, అంటే నీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లోనే ఆన్సర్ ఇమ్మని సలహా ఇచ్చాడు. దాన్నే పాటించిన ఫలితం దక్కింది అని మరి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే ఎంత కఠినమైన అడ్డంకినైనా దాటవచ్చు అని మరి ఈ యువకుడి విజయం అయితే మనకు నిరూపిస్తుంది. ఇక ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, మాది గొర్రెల కాపరుల కుటుంబం. కర్ణాటకలోని బెళగావి జిల్లా నానావాడి మా ఊరు. అమ్మ నాన్నలు కొల్హాపూర్, పుణేలకు వెళ్ళి కూలి పనులు చేసేవారు. ఇంటర్ అయ్యాక ఇక చదివించలేమన్నారు. ఆ సమయంలోనే మరి అన్నయ్యకు ఆర్మీలో ఉద్యోగం రావడంతో ఆయన అండగా నిలిచారు. మహారాష్ట్ర సిఈటి పరీక్ష రాస్తే 27వ ర్యాంకు వచ్చింది. అక్కడ పుణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరాను. చదువు అయిపోగానే ఉద్యోగంలో చేరి కుటుంబానికి చేదోడుగా ఉండాలనేది నా ఆలోచన. కానీ బీటెక్ చదివే సమయంలోనే మా కాలేజీ నుంచి 15 మంది సివిల్స్ సాధించారు. వాళ్ళ గురించి అంతా గొప్పగా మాట్లాడుకుంటుంటే నాకు ఆసక్తి మొదలైంది. సీనియర్ల సలహాలు తీసుకుంటూ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. కానీ 2020లో కరోనా మా కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. దాంతో ఉన్న ఎకరం పొలాన్ని కూడా అమ్మేసుకున్నాం. నేను సివిల్స్ పక్కన పెట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. డాక్ సేవకు జాబ్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్లో చూడండి. కానీ నేను ఉద్యోగం చేసే చోట నాకన్నా తక్కువగా చదువుకున్న వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండటాన్ని నేను గమనించాను. దాంతో చిన్న కొలువుతో ఎందుకు సరిపెట్టుకోవాలని మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టా. కానీ మొదటి 3 ప్రయత్నాలు విఫలం కావడంతో తీవ్ర నిరాశ చెందా. ఇక చివరి ప్రయత్నం అనుకొని రాశాను. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాను. ఐపీఎస్గా ఇవాళ మేము ముందుకు వచ్చానంటూ ఈ బీరప్ప చెప్తున్నటువంటి ఈ మాటలైతే మరి ఎంతోమంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ యువకుడిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ వైపు అయితే ఒక్కసారి చూడండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో.